నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు రికార్డులు సృష్టిస్తున్నాయి. కిలో వెండి 3 లక్షలు దాటేసింది. అయితే పెరుగుట విరుగుటకే అన్నట్లు వెండి ధరలు తగ్గనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం వెండి ధరలు ఒక దశలో గరిష్టానికి చేరిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోంది. 1980లో జరిగినట్లే ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరల టార్గెట్ ఔన్సుకు $100. దేశీయ మార్కెట్లో కిలోకు 3.25 లక్షల నుంచి 3.30 లక్షలుగా ఉంది. ఈ స్థాయికి చేరిన తర్వాత లాభాల స్వీకరణ మొదలైతే ధరలు 30% వరకు పడిపోవచ్చని అంచనా. అంటే ₹1,00,000 లేదా అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి వెండి ధరలు ఎక్కువగా ఉండడానికి టారిఫ్ భయాలు ప్రధాన కారణం. ట్రంప్ విధించిన టారిఫ్ నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. అయితే రాబోయే రోజుల్లో టారిఫ్ ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ బలపడితే వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ అంశాలన్నీ కలిపి ధరల్ని కిందకు లాగొచ్చని అంచనా. వెండి ధరలు చాలా ఎత్తుకు చేరడంతో లాభాల అవకాశాలు పరిమితంగా మారుతున్నాయి. ఈ దశలో పెట్టుబడిదారులు కాపర్, అల్యూమినియం లాంటి ఇతర లోహాల వైపు చూస్తున్నారు. దీన్ని మెటల్స్ రీప్లేస్మెంట్ థియరీగా మార్కెట్లో పిలుస్తారు. మరోవైపు గోల్డ్ సిల్వర్ రేషియో 14 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉంది. ఇది మళ్లీ పెరిగితే వెండి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే 1980లో వెండి ధరలు ఔన్సుకు $50 వద్ద గరిష్టానికి చేరాయి. ఆ తర్వాత 2 నెలల్లోనే 70% వరకు పతనం చూశాయి. 2011లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో 5 నెలల్లో 32% తగ్గుదల నమోదైంది. అందుకే మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈసారి కూడా వెండి ధరలు 3.25 లక్షలు దాటితే అక్కడి నుంచి భారీ పతనం తప్పదని అంటున్నారు. ఖరీదైన వెండికి ప్రత్యామ్నాయాలు తయారీ రంగంలో పెరుగుతున్నాయి కాబట్టి డిమాండ్ తగ్గే ప్రమాదం ఆ దశగా కూడా ఉందని స్పష్టం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.